ఆయన మెల్లని స్వరం ఆయన వాక్కు ద్వారా మీ యొద్దకు వచ్చియున్నది. మీ హృదయపు తలుపులు తెరవండి. వాక్యములోని ఆత్మీయతను అందుకోండి. ఒక బాటసాలి ప్రయాణం చేస్తూ ఒక ఊరిలో అడుగుపెడతాడు. అక్కడ ఒక వ్యక్తిని చూసి అడిగాడు, ఈ ఊరివాళ్ళు మంచివారా? ఆ వ్యక్తి చిరునవ్వుతో చెప్పాడు, నీ నోరు మంచిదైతే ఈ ఊరు మంచిదవుతుంది. మనిషి ఎలాంటివాడో అతని నోటి మాటలు చెప్తాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది అని మత్తయి 26:73లో ఇలా చెప్పారు. అందుకే మైక్లో చెప్పవలసిన మాటలు మైక్లో చెప్పాలి. చెవిలో చెప్పవలసిన మాటలు చెవిలో చెప్పాలి. చెవిలో చెప్పవలసిన మాటలు మైక్లో చెపితే పరిస్థితులు మారిపోతాయి. దేవుని వాక్యం సామెతలు గ్రంథము 25:11లో ఇలా చెబుతోంది, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించండి. మీ మాట, మీ సాక్ష్యం మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ప్రతిదినము వాక్యంతో పలకరిస్తున్న ఆదరణకర్త మినిస్ట్రీస్, అమలాపురం.